బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా కొన్ని సందర్భాలలో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంతో మనము ఇష్టముతో పరమ ప్రేమతో, అందుకనే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఇవి రెండు అసామాన్యమైనటువంటి విషయాలు. అయితే అంత సులభమేమీ కాదు. మధ్యతరగతి కుటుంబీకుడు డబ్బులున్న వాళ్ళకి ఏముంటుందండి, ఈ రోజుల్లో మామూలుగా ఎన్ని ఇళ్ళైనా కట్టుకుంటూ ఉంటారు. కానీ డబ్బు మధ్యతరగతి కుటుంబీకుడు కుటుంబాన్ని పోషించుకుంటూ ఎవ్వరి సహాయ సహకారాలు లేకపోయినా రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు తయారు చేసుకోవాలి అంటే ఇవాల్టి రోజుల్లో ఎంత కష్టముగా ఉన్నదో చూస్తూ ఉన్నాము మన కళ్ళతో. అటువంటి ఇల్లు కొన్ని సందర్భాలలో వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే పెద్ద పక్షి అంటారు. అంటే గబ్బిళము ఇంట్లో దూరితే కానీ, లేదా ఇంట్లోకి వచ్చి తేనె తొట్టె పెడితే కానీ, లేదా ఇంట్లోకి కాకులు దూరడము వలన కానీ, ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఆ ఇంటిలో ఉండటము అనేటువంటిది చాలా తప్పు, నేరం. కొంతకాలము పాటు ఆ ఇల్లు మూత వేయాలి అని శాస్త్రము ఉన్నది. ఎంతకాలము అంటే 6 నెలల పాటు. మనకందుకే వివాహాది శుభకార్యాలు జరిగిన నాందీలు అని 6 నెలల పాటు మళ్ళీ ఇంకొక కార్యము చేసేటువంటి అధికారము ఉండదు అని చెబుతాం మనము శాస్త్రంలో. అందువలన ఒక 6 నెలల పాటు అయితే ఇల్లు వదిలిపెట్టవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ పునః ఇంటిని అనేక రకాలుగా శాస్త్ర ప్రామాణికముగా శుద్ధి చేసుకొని హోమ కార్యక్రమము ఇత్యాది పూజలు అవన్నీ కూడా చేసుకొని మళ్ళీ ఆ ఇంటిలోకి అడుగు పెట్టవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఒకవేళ అవన్నీ చేసుకోకపోతే ఏమిటి గురువుగారు, ఏమవుతుంది అంటే ఇవి సహజముగా గబ్బిళము, కాకి ఇవన్నీ కూడా మనకు సంకేతాలు ఏమిటి అంటే చెడు సంకేతాలు. ఎప్పుడు కూడా ఇవి ఎప్పుడైతే లోపలికి వస్తాయో ఇంటి యజమానికి దెబ్బ, యజమానురాలికి యొక్క గర్భానికి దెబ్బ. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో యజమాని యజమానురాలు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కదా, ఇంటి యజమానులు కదా, ఇల్లాలు అంటున్నాము కదా. ఆ ఇల్లాలకు కావాల్సిన విధముగా ఈ యజమాని, ఆ ఇంటి యజమాని భార్యకు తగ్గట్టుగా ఆ ఇల్లు కట్టి ఇచ్చి ఉంటాడు కదా. అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటిది కాబట్టి అందువలన వాళ్ళు అక్కడ నివాసము ఉండటానికి ఇబ్బంది అనేటువంటిది చెబుతున్నది శాస్త్రం. అలా మొండిగా ఉంటే ఏమవుతుంది అంటే ఇంట్లో వీళ్ళ యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది, ఇంటి యజమానికి ఇబ్బంది, అనేక రకాల ఇబ్బందులు కలగటం అనేటువంటిది జరుగుతాయి. అంతవరకు బాగున్నటువంటి వాళ్ళు కూడా సిరి సంపదలలో తేడా వస్తాయి, కష్టాలు వస్తాయి, ఏ పని అనుకున్న సమయానికి జరగదు. సునాయాసముగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు దుర్బలమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును. నాకేముందండి, కోట్లకు ఆస్తి ఉంది, ఏమవుతుందిలే, అంతైతే చూపించుకుంటాములే అని అనుకుంటే తప్పు. అక్కడ అయిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. మానవుడి జీవితము మనము ఎంత శాశ్వతము అని అనుకుంటామో అంతే అశాశ్వతము అనేటువంటిది కూడా చూడాలి, తెలుసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనము 6 నెలల తర్వాత ఒక కార్యక్రమానికి వస్తాము అని చెబుతాం. ఎందుకు? మనకు ఒక ఆత్మవిశ్వాసం, నేను ఉంటాను అని. 10 నిమిషాల తర్వాత, నిమిషము తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. భగవంతుడు మనం అనుకుంటాము కానీ
మనం అనుకున్నట్టు జరుగుతున్నాయి అని అంటే భగవద్ అనుగ్రహము ఉంటేనే జరుగుతుంది గాక. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది లేకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టు జరగవు కదా. ఎలా జరుగుతాయి? ఆయన ఎవరికి ఎక్కడ స్టాప్ చేయాలనో ఆయనకు తెలుసు. కనుక ఈ ఉన్నప్పుడు మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది గాక. అందువలన ఈ గబ్బిళాలు లేదా తేనె తుట్టె పెట్టడము కానీ ఇంట్లో, లేకపోతే ఈ కాకి దూరటము కానీ ఇటువంటివి దుష్ట ప్రభావానికి సంకేతాలు కాబట్టి వీటిని ఇళ్ళల్లోనికి రానియకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఉంది కూడా. అందుకని అందరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా మనము చేసుకుంటూ ఉంటే జీవితాన్ని గడిపితే మంచిది అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.